జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో నమోదైన కేసులో హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని. తమపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ను దాఖలు చేశారు. కారు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్తో పాటు కారులో ఉన్నవారిపైన కేసు పెట్టడం సరికాదని ఆ పిటిషన్లో ప్రస్తావించారు. ఆ ప్రమాదంతో తమకు సంబంధం లేదని కేసులు కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ చేయనుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో నమోదైన కేసుకి సంబంధించి పేర్ని నాని అలాగే విడుదల రజని హైకోర్టును ఆశ్రయించారు. కారులో ఉన్న వారిపైన కేసు ఎలా పెడతారు, వారికి యాక్సిడెంట్ తో సంబంధం లేదంటూ కూడా వారు పిటిషన్ అయితే దాఖలు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూస్తుంటే నెల 18వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా జగన్ టైర్ కింద పడి ఒక వ్యక్తి చనిపోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే గుంటూరు ఏటుకూరు బైపాస్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి కూడా నల్లపాడు పోలీసులు డ్రైవర్ రమణారెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, పిఏ నాగేశ్వర రెడ్డి, అలాగే మాజీ మంత్రులు విడుదల రజని, ఎంపీ వైవి సుబ్బారెడ్డి, పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే పేర్ని నాని, విడుదల రజని వీరిద్దరు కూడా ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదు, డ్రైవర్ వాహనం నడుపుతున్నారు, తాము వాహనంలో కూర్చున్నాము, వాహనంలో కూర్చున్నంత మాత్రాన తాము నేరం చేసినట్లు ఏ రకంగా అవుతుంది, దీనికి సంబంధించి తమపై నమోదు చేసిన కేసు కొట్టివేస్తూ తదుపరి చర్యలు నిలిపివేయాలని చెప్పి కూడా హైకోర్టులో నిన్న రాత్రి ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం ఆ కేసుపై ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా పల్నాడు జిల్లా జగన్ పర్యటనకు సంబంధించి ఒక వ్యక్తి చనిపోయిన సంఘటన, అంటే ఇద్దరు చనిపోయారు, కానీ చెంగయ్య మృతికి సంబంధించి కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఈ కేసులో 6 నిందితులు గుర్తించిన పోలీసులు వారిలో వీరిద్దరుగా ఉన్నారు. వీరిద్దరు కూడా తమకి బెయిల్ అన్న మంజూరు చేయాలి, లేకపోతే కేసు అన్న కొట్టివేయాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.